రావు గారు ఓకే అండి. సో రైట్, మనతో మాట్లాడడానికి మరో కాలర్ కూడా రెడీగా ఉన్నారండి. నెల్లూరు నుంచి రమణ గారు కాల్ చేశారు. నమస్తే అండి రమణ గారు, చెప్పండి. ఈ మన మన భారతదేశంలో ఈ మధ్య గత 10 సంవత్సరాల నుంచి ఫ్రీడమ్ ఎక్కువైంది మేడం. స్వేచ్ఛ కావాలని కోరుకుంటున్నారు యువకులు. ఆ స్వేచ్ఛ వల్ల రియల్ ప్రేమ లేదు మేడం, అది ఆకర్షణ. రియల్ ప్రేమ అనుకుంటున్నారు, ప్రేమ కాదు, ఆకర్షణ. దీనికి ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా తీర్పులు ఇవ్వటం కూడా అది అసమంజసంగా ఉంది. మన భారతదేశ సంస్కృతికి ఆ తీర్పులు గొడ్డలు పెట్టు. మరి నా పేరెంట్స్ కూడా ఏంటంటే ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నారు పిల్లలకి బాగా స్వేచ్ఛ. వాళ్ళు ఏం చేస్తున్నారు బయటికి వెళ్ళి అనేది పేరెంట్స్ గమనించడం లేదు. పేరెంట్స్ అసలు బయటకి సెల్ ఫోన్ ఏంటి మేడం, ఫ్రీడమే మెయిన్ ప్రాబ్లం అని చెప్తున్నారు మీరు. స్వేచ్ఛ ఎక్కువైంది. ఇంత ముందు ఏంటంటే అంత స్వేచ్ఛ లేదు గతంలో, ఒక 20 years బ్యాక్. పేరెంట్స్ కూడా చక్కగా గమనించి నైతిక విలువలు, మోరల్ వాల్యూస్ గురించి చెప్పేవాళ్ళు, గురువులు చెప్పేవాళ్ళు. ఇప్పుడు గురువులు కూడా హలో గురువులు కూడా ఇప్పుడు నైతిక విలువలు చెప్పాలని భయపడుతున్నారు. మన స్టూడెంట్స్ తిరగబడుతున్నారు గురువుల మీద. చెప్పాలన్నా కూడా భయపడుతున్నారు. వాళ్ళ మీద కేసులు పెట్టడం, చట్టాలు ఎక్కువైపోయినాయి. స్వేచ్ఛ చట్టాలు బాగా కల్పిస్తున్నాయి. రియల్ లవ్ అనేది లేదు అసలు ఆధునిక యుగంలో. ఓకే, థ్యాంక్ యూ రమణ గారు. సో మరో కాలర్ రెడీగా ఉన్నారండి, ఇందిరా ఫ్రమ్ హైదరాబాద్. చెప్పండి ఇందిరా గారు, నమస్తే. ఇందిరా గారు చెప్పండి. చెప్పండి మేడం. నమస్తే అండి, చెప్పండి మీ ఒపీనియన్ ఏంటి? ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుతున్నాం మేమందరం. చిన్నప్పటి నుంచి పిల్లలకు ఫస్ట్ నుంచి విలువలు నేర్పాలి. ఓకే, హలో చెప్పండి. ఇందిరా గారు చెప్పండి, కంటిన్యూ చేయండి. రైట్, కాల్ డిస్కనెక్ట్ అయింది. సో ఊహామయంతి గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఒకప్పుడు లైక్ గతంలో కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే ఆనర్ కిల్లింగ్ గురించి మనం ఎక్కువగా న్యూస్ లో చూసేవాళ్ళం. ఆ ఇన్సిడెంట్స్ గురించి వీ యూజ్డ్ టు టాక్ అబౌట్ ఇట్. బట్ మెల్లమెల్లగా పేరెంట్స్ లో కూడా ఈజీగా కొంచెం చేంజ్ కనిపిస్తుంది. వాళ్ళు కూడా కొంచెం క్యాస్ట్, కులం అదంతా నౌ దే ఆర్ సెటిలింగ్ డౌన్. కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఇప్పుడు ఇలాంటి కేసెస్ గురించి మాట్లాడుతున్నాం. యూనో ప్రేమ గురించి, ఇప్పుడు లవర్స్ కానివచ్చు, పార్ట్నర్స్ కానివచ్చు, వాళ్ళే ఇలాంటి కిల్లింగ్ కి పాల్పడుతున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అదేనండి, ఇప్పుడు రాను రాను మనుషుల్లో ఏమవుతుందంటే మగవాళ్ళ ఆడవాళ్ళ అంటే తేడా ఏం లేదండి. మీరు మా అందరూ మా అజ్ఞానాలు చెప్తున్నట్టే ప్రతి 90 నిమిషాలకి ఒక మహిళ చనిపోతే ప్రతి 32 గంటలకి ఒక మహిళ వల్ల ఒక భర్త లేదో ప్రియుడో చనిపోతున్నాడు అని. ఏంటంటే క్రుయాలిటీ అని చెప్పేసి అందరిలో పెరిగిపోయిందండి. మగవారా లేకపోతే మహిళలా లేకపోతే చిన్న పిల్లల వీడియో చూస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫేజ్ అండి. చిన్న పిల్లలు ప్లే స్కూల్లో ఒక చిన్న బాబు ఇంకొక బాబుని పడి కొట్టేసి కట్ చేస్తున్నాడు. అంటే ఈ క్రుయాలిటీ లెవెల్స్ అన్నవి అందరిలో కూడా బాగా ఎక్కువైపోతుంది. పేషెన్స్ తగ్గిపోతుంది, ఎంపతి, కంపాషన్ ఇవన్నీ కూడా అస్సలు ఉండకుండా పోతుందండి. అసలు కొంచెం ఉండడం అండ్ అసలు ఏం లేకుండా పోతుంది. అందువల్ల ఈ దారుణాలన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో చూసుకుంటే గన్ కల్చర్ ఉంది. అక్కడ గన్స్ ఉండడం వల్ల చంపుకుంటున్నారు. ఇక్కడ మన దేశంలో ఇలాంటివన్నీ చూస్తుంటే మనకు గన్ అవసరం లేదు, ఊరికనే చంపేసుకుంటున్నారు. ఇలాంటి దేశంలో గన్ కల్చర్ అనేది స్టార్ట్ చేస్తే ఇంకా దేశంలో ఎవరు ఉండకుండా పోతారు. ఏంటంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఏంటంటే పిల్లల్ని జాగ్రత్తగా వాళ్ళ అదుపు అంటే కంట్రోల్ చేయడం కాదు, వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకొని వాళ్ళని సరిదిద్దడం, ఇవన్నీ క్రమశిక్షణతో పెంచడం, ఇవన్నీ గుడ్ పేరెంటింగ్ అనేది ఒక 3 జనరేషన్ల అవతల ఆగిపోయిందండి. అప్పటి నుంచి గుడ్ పేరెంటింగ్ అనేది లేదు. అందుకే మనం ఎందుకు ఈ క్రైమ్ రేట్ ఎక్కువ పెరిగింది, దేశంలో ఇంత వైలెన్స్ ఎందుకు పెరుగుతుంది, ఆ మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, పురుషుల మీద దాడులు జరుగుతున్నాయి, పిల్లల మీద జరుగుతున్నాయి. స్కూల్స్ కూడా ఉండేవి కాదండి. గుడ్ పేరెంటింగ్ ఏంటి, బ్యాడ్ పేరెంటింగ్ ఏంటి అని చెప్పడానికి అప్పుడు స్కూల్స్ కూడా ఉండేవి కావు, కోర్సెస్ ఉండేవి కాదు. కానీ ఇప్పుడు కోర్సెస్ స్కూల్ రన్ చేస్తున్న కొద్దీ ఇంకా ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తున్నాము. చాలా మంది పేరెంట్స్ గుడ్ పేరెంటింగ్ ఏంటో తెలుసుకోవడానికి ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ కి ఇలా వెళ్తూ ఉంటారు. బట్ స్టిల్ వీఆర్ సీయింగ్ దిస్ కేసెస్. సో ఏంటి అంతేనండి, అప్పుడు క్లాసెస్ లేవు, ఇలాంటి చెప్పే వాళ్ళు ఇప్పుడు కరువు అయిపోయారు. కాబట్టి అవి నేర్పించే వర్క్ షాప్స్ కానీ, మదర్ ప్రెగ్నెంట్ గా ఉండేటప్పుడే పిల్లలు పుట్టిన తర్వాత ఎలా చూడాలి, ఎలా పెంచుకోవాలి, ఒకరి బాధ్యతలు ఎలా షేర్ చేసుకోవాలి పిల్లల విషయంలో అన్నది పిల్లలు పుట్టక ముందు నుంచి ఇప్పుడు వర్క్ షాప్స్ గానీ, క్లాసెస్ గానీ ఇవన్నీ ఉంటున్నాయండి. అప్పట్లో అయితే వాళ్ళ నానమ్మలు, అమ్మమ్మలు చెప్పేవారు. ఇప్పుడు చెప్పేవాళ్ళు లేక ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయండి క్లాసెస్ ఇవన్నీ కూడా. ఏంటంటే అప్పుడు గవర్నమెంట్ కూడా ఇది
దృష్టిలో తీసుకొని అవగాహన కార్యక్రమాలని చేయాలండి. ఎన్నో వైరస్ లాంటివి గవర్నమెంట్ అవగాహన కార్యక్రమాలు చేసి దాని వ్యాక్సిన్స్ ఇచ్చి ఈ ఇది ఇప్పుడున్న జబ్బు ఏంటంటే ఇప్పుడున్న వైరస్ మెంటల్ హెల్త్, అది అందరిలో ఉంది. ఈ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్ కి క్యూర్ చేయాలి గవర్నమెంట్ కూడా అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టి. ఎందుకు జరుగుతుంది అంటే ఎప్పుడు మనుషులు అనేది అప్పుడు కూడా ఆ కాలంలో కూడా అందరూ ఈ ప్రేమ పెళ్లి ఇవన్నీ చూసుకునే ఇప్పటి వరకు ఈ స్థాయికి వచ్చారండి. అప్పుడు లేని ఈ మెంటల్ హెల్త్, అప్పుడు లేని డిప్రెషన్ ఇప్పుడు ఎందుకు వస్తుంది? సోషల్ మీడియా వల్లనా? సోషల్ మీడియా అప్పుడు మనకి రిసోర్సెస్ లేవు. పక్కన మెంటల్ హెల్త్ వల్ల ఎవరైనా ఏదైనా ప్రాబ్లం అయినా, ఒకవేళ ఒక మర్డర్ జరిగినా, ఒక రేప్ జరిగినా మన వరకు వచ్చేది కాదు. ఇప్పుడు ఫోన్ చూస్తే ఇంకా ఆ రేపులు లేకపోతే మర్డర్లు ఇవే వస్తున్నాయి. అవి చూసి వాళ్ళ బుర్రల్లో అవే నిండిపోతున్నాయి. ఇంకా వాళ్ళకి అవే థాట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా వల్ల ఇది జరుగుతుందా అంటే అలా కూడా అనలేము. ఈ బయట జరిగిందే సోషల్ మీడియాలో పెడుతున్నారు తప్ప సోషల్ మీడియాలో ఏతో క్రియేట్ చేసి ఏం పట్టట్లేదు. సినిమాలు కానీ బయట జరిగిన చూసేసరికి బల్క్ లో చూసేసరికి అదొక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందండి. ఇప్పుడు వైలెన్స్ ఇవంతా కూడా బుర్రల్లో నిండిపోతుంది. చిన్న పిల్లలకి అన్నం తినిపించడానికి ఫోన్ ఇస్తున్నారు, వాళ్ళు యూట్యూబ్స్ లో ఏవేవో చూస్తున్నారు, వైలెన్స్ కొట్టేవి చూస్తున్నారు. చిన్న పిల్లల్లో కూడా క్రుయాలిటీ పెరిగిపోతుంది. అసలు కంపారిజన్ అనేది అసలు ఉండట్లేదు. ఫోన్ తీసుకుంటే తప్పేముంటుంది అన్న విధంగా కూడా పేరెంట్స్ మాట్లాడుతున్నారు. తిండి తింటే చాలు. ఖచ్చితంగా వాళ్ళు తిండి తింటే చాలు, వీళ్ళు పని చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం వాళ్ళ చేతుల్లో ఫోన్లు కానీ ట్యాబ్లు కానీ పెడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కరోనా లాంటి వైరస్ ని తగ్గించింది, టీబీని తగ్గించింది, హెచ్ఐవి ఎయిడ్స్ ని తగ్గించింది, అవేర్నెస్ ప్రోగ్రాముల ద్వారా తగ్గించింది. ఇదంతా అవేర్నెస్ ప్రోగ్రాములు చేపట్టి ఇంటింటికి మనుషుల్ని పంపించే ఇదంతా అవేర్నెస్ అంతా క్రియేట్ చేసి ఇవంతా తగ్గించింది. హెచ్ఐవి ఎయిడ్స్ లాంటిది తగ్గించినప్పుడు మెంటల్ హెల్త్ గురించి కూడా గవర్నమెంట్ మంచిగా కేర్ తీసుకొని ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎంతో కొంత సార్ట్ అవుట్ అవుతుందండి. గవర్నమెంట్ ఇప్పుడు మనమే చేసేయాలి, డాక్టర్లు చేసేయాలి, పేరెంట్స్ చేసేయాలి, స్కూల్స్ చేసేయాలి. అంటే ఇది అందరూ కలిపి చేస్తేనే ఈ సమస్య పరిష్కారం అనేది వస్తుందండి. ఒకరి చేతిలో లేదు ఈ పరిష్కారం అనేది. సో గీత గారు మీరు చెప్పండి, ఈ అన్ని ఇన్సిడెంట్స్ కి ఒక ఫ్రీడమ్ ఎక్కువ అయిపోవడమే మెయిన్ రీజన్ గా మీరు చూస్తున్నారా? మీ ఒపీనియన్ ఏంటి? గీత గారు వినిపిస్తుందా అండి? అన్మ్యూట్ చేయరా అండి గీత గారు? నేనండి స్కూల్లో నుంచి కూడా ఒక లెసన్ పెట్టాలండి, ఒక సబ్జెక్ట్ అనేది తీసుకురావాలని. హ్యుమానిటీ, మనిషి మానవత్వం, విలువలు, కుటుంబంలో కుటుంబ వ్యవస్థలు, కుటుంబం నుంచి చిన్నప్పటి నుంచి పిల్లలు ఎలా పెరగాలి, తల్లిదండ్రులు ఎలా కేర్ తీసుకోవాలి, అలాగే తల్లిదండ్రులు ఎలా గౌరవించాలి, తల్లిదండ్రుల మాట ఎలా వినాలి, ఎందుకు వినాలి, వింటే మనకు లాభాలేంటి, వినకపోతే నష్టాలేంటి, దీని మీద మొత్తం సమాజం మీద ఎలాంటి దెబ్బతీస్తుంది, సమాజం దెబ్బతీస్తే ఒక రాష్ట్రం దెబ్బతీస్తుంది, రాష్ట్రాలు దెబ్బతీస్తే దేశమే సంకనాగిపోయింది. కాబట్టి ఇవన్నీ ఒక వన్ బై వన్ ఒక స్టెప్ తీసుకుంటూ ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చి ఒక్కొక్క లెసన్ లో ఒక్కొక్కటి పెట్టాలండి. అది నేనైతే రేవంత్ రెడ్డి గారిని కలిసి చెప్పాలనుకున్నా కానీ రేవంత్ రెడ్డి గారు చాలా బిజీ పాపం, ఆయన అక్కడ మాట్లాడాలకు అపాయింట్మెంట్ ఇవ్వరండి. అసలు నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ ఇస్తున్నాను, చాలా పోరాటాలు, చాలా డిబేట్స్ దగ్గర ఈ సబ్జెక్ట్ మాట్లాడే కూడా నేను. కానీ మాట్లాడాలని గౌరవించి పిలిచి గుర్తించి ఏంటమ్మని సజెషన్స్ ఏంటి, సలహాలు ఏంటి, ఆలోచన ఏంటి కూడా అడగరు. అడిగితే మేము చెప్తాము, ఎందుకంటే సమాజం బాగుండాలని కోరుకుంటాము. మహిళగా నేను ఇలా చంపుకోవడాలు ఎంతవరకు అయితే కరెక్ట్ కాదని ఇలా పోతూ ఉంటే గనక అసలు సొసైటీలో ఎవరు మిగలరండి. చాలా దారుణంగా ఉంది. భారతదేశం ప్రపంచం చాలా మంచి పెళ్లికి వ్యవస్థకి చాలా మంచి పేరుంది. కాబట్టి నేనేమంటానంటే ఒక సబ్జెక్ట్ అయితే పెట్టాలి, దానికి తప్పకుండా చిన్నప్పటి నుంచి ఉండాలండి. కనీసం ఒక థర్డ్ సెకండ్ క్లాస్ నుంచి స్టార్ట్ అవ్వాలి. మొక్క వంగంది మానే వంగుద్దా అన్నట్టు మొక్క చిన్నప్పుడు ఉన్నప్పుడు పిల్లల నుంచి ఆ ఫీడింగ్ అనేది మనం చేయాలండి. బ్రెయిన్ లో మంచి చెడు, తప్పు చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి, అది కూడా చిన్న చిన్న సెక్షన్స్ చెప్పాలి. పోలీసు వ్యవస్థ తప్పు చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి, మంచిగా ఉండే సొసైటీలో మనకి ఎలాంటి గుర్తింపు ఉంటుంది, మనకి ఎలాంటి గౌరవం లభిస్తుంది, మనం ఎలా బతుకుతామో మనం చూసి ఒక 100 మంది ఫాలో అవ్వాలి. అమ్మో గీతా నాయుడు గారు బాగా మాట్లాడుతుంది, మంచి పనులు చేస్తుంది, అవును మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని చూడాలి. అంతేగాని ఈవిడ అమ్మో రౌడీ అమ్మ అని చెప్పి భయపడి నన్ను అందరు తిట్టించుకుని కొట్టించుకున్న స్టేజ్ లో ఉండకూడదు. పిల్లలకి కూడా చెప్పాలి, అది కూడా తీసుకొచ్చి చట్టాల మీద కూడా చెప్పాలి. ఇది కనుక సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి ఏ ఏరియాకి ఆ ఏరియాకి పెట్టాలండి. స్కూల్లో కాలేజీలో ప్రతి దాంట్లో ఒక సబ్జెక్ట్ చేర్చాలి. అలాగే మాలాటోలు ఇక్కడ ఉంటాము, మేము ఏరియా వైజ్ చెప్పండి, మేము గవర్నమెంట్ చొరవ చూపిస్తే మేము తప్పకుండా మేము ఈ ప్రోగ్రామ్స్ చేయడానికి నేను రెడీ. ఇప్పుడు ఆవిడ ఉన్నారు మేడం మహాయితీ గారు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మేము అందరం కూడా చేస్తాము, మేము అందరం కూడా కోరుకుంటున్నాము. ఇలాంటి జనాభా తగ్గిపోతుందండి ఇలా అయితే. భారతదేశం చాలా దారుణంగా. ఓకే గీత గారు, సో బాలాజీ గారు ఇప్పుడు ఫ్రీడమ్ అనేది ఎంత
కీ రోల్ ప్లే చేస్తుందని అడిగితే ఏం చెప్తారండి? పిల్లలకి ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చేయడం కూడా తప్పంటారా? ఎంతవరకు ఆ సాచురేషన్ లెవెల్ మెయింటైన్ చేస్తే బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు? మేడం ఫ్రీడమ్ 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 అంటున్నారు. ఇప్పుడున్న పిల్లలకి ఎక్కడ ఫ్రీడమ్ ఉంది? ఉదయం నుంచి లేచిన వెంటనే ఆటోలోనో బస్సులో ఎక్కి స్కూల్లో పెడతాడు. స్కూల్ అంతా సాయంత్రం వరకు ఉంటాడు. సాయంత్రం అయిన తర్వాత ఇంటికి వస్తాడు, మరలా ట్యూషన్ ఉంటుంది. ట్యూషన్ అయిన తర్వాత మళ్ళీ స్టడీ అంటాడు. అసలు పిల్లలు అనే వాళ్ళకి స్వేచ్ఛ లేదండి. వాళ్ళు దే ఆర్ ఇన్ ఏ బాక్స్ ఆఫ్ ఏసీ రూమ్ ఇన్ ద హౌస్. అలాగే ఆటోలో బస్సులో ఏసీలో ఉంటాడు, క్లాస్ రూమ్ లో ఏసీలో ఉంటాడు, మళ్ళా సాయంత్రం ఇంటికి వస్తాడు. కానీ స్వేచ్ఛగా పిల్లవాడు ఆలోచించే ఆలోచనకి అవకాశం తల్లిదండ్రులు ఇవ్వట్లేదండి. లేదండి, ఇప్పుడు ట్రిప్ కి వెళ్తామని పిల్లలు వచ్చి చెప్తే మనం ఒక స్కూల్ గోయింగ్ కిడ్ గురించి కాదు మాట్లాడుతుంది. పిల్లలు యాజ్ ఇన్ మనం ఇప్పుడు ఇన్సిడెంట్స్ చూస్తున్నాం కదా, వీళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఇన్స్టిట్యూట్ కి విత్తనం అక్కడ పడుతుంది మేడం. విద్యా వ్యవస్థ కుటుంబ వ్యవస్థల్లో బీజం పడుతుంది. విద్యా వ్యవస్థ ప్లస్ కుటుంబ వ్యవస్థ సమాజాన్ని నిర్మిస్తుంటుంది. సో కుటుంబంలో కూడా విలువలు చెప్పాలి. ఎవరి ఫోన్ వాళ్ళే పట్టుకొని, నలుగురు ఉంటే 4 ఫోన్లు పట్టుకొని ఎవరి మూలు వాళ్ళు కూర్చుంటారు, ఎవరు ఇష్టమైన ప్రోగ్రామ్ వాళ్ళు చూస్తారు. వాళ్ళ మధ్య నో బాండేజ్. మనం రోజులో చూస్తే బాండేజ్ అనేది లేదు, ఒకరికి ఒకరు విలువ ఇవ్వాలని లేదు. అలాగే కూర్చొని మొబైల్ చూస్తారు. ఇంట్లో పెద్ద గాని లేక వేరే వ్యక్తి వచ్చినప్పుడు కనీసం ముఖం ఎత్తి చూడమండి. ఇంకోటి, ఇంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్పుకునే విధంగా ఇంట్లో ఉంటే మనం బయట వాళ్ళతో వెళ్ళి షేర్ చేసుకొని ఆ ప్రాబ్లం గురించి మాట్లాడుకునే స్కోప్ ఉంటుందని కూడా చెప్తున్నారు మేడం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ప్రతి నలుగురిలో ఒకరికి స్ట్రెస్ గానీ, యాంగ్జైటీ గానీ, డిప్రెషన్ గానీ ఉంటుందండి. డిప్రెషన్ లో ఉన్న వ్యక్తికి తనని తక్కువ చేసుకుంటాడు. యాంగ్జైటీ ఉన్న వ్యక్తి ఆందోళన చెంది ఏదో నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉంటాడు. సో స్ట్రెస్ లో అనేక రకాల మానసిక రోగాలకి కారణం అవుతుంది. దీనికి 3 కారణాలు. 1 ఆండ్రాయిడ్ మొబైల్, 2 జంక్ ఫుడ్, 3 లోన్లీనెస్. ఈ రోజు అందరూ లోన్లీగానే ఉంటున్నాం, ఫ్రీగా కలిసి మాట్లాడుకోలేకపోతున్నాం, ఫ్రీగా వాళ్ళ యొక్క అభిప్రాయాలను వ్యక్తపరచలేకపోతున్నాం. వినే వాళ్ళకి ఓపిక లేదు, చెప్పే వాళ్ళకి ఓపిక లేదు. అలాంటప్పుడు ఫ్రస్ట్రేషన్ లో ఏం చేస్తారనేది ఒకటి. రెండోది, ఇక్కడ ఈ పూణే ఇన్సిడెంట్ తీసుకుంటే ఒక వ్యక్తిని చంపించే ధైర్యం ఉన్న ఒక అమ్మాయి తన అభిప్రాయాన్ని పేరెంట్స్కి చెప్పే ధైర్యం లేదంటారా మేడం? కానీ వాళ్ళ ఆలోచన విధానం కరెక్ట్గా లేదు. ఒక వ్యక్తిని చంపడానికి తన ప్రియుని పిలిచి ప్లాన్ చేసి ఎంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి తన ఇంట్లోని ఇలా ఉంది అని గట్టిగా చెప్పే ధైర్యం ఉంటుంది. కానీ సరైన మార్గం ఆవిడ ఎంచుకోవట్లేదు. రాంగ్ వే ఆఫ్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి? అడ్డు తొలగించాలనుకుంటున్నారు తప్ప దీన్ని కన్విన్స్ చేసి సరైన మార్గంలో వెళ్ళాలి, కన్విన్స్ చేయాలి, కమ్యూనికేట్ చేయాలి, తల్లిదండ్రులు ఒప్పించాలి, మంచి విషయాలు చెప్పాలి. అప్పుడు మా తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారనే ఆలోచన రైట్ మార్గంలో. దానికి కారణం ఏంటంటే మన పెద్దలకి చిన్న ఎగ్జాంపుల్ మేడం. గుడికి వెళ్తాం, చర్చికి వెళ్తాం, మసీదుకి వెళ్తాం. ఒక పెద్ద పవర్ ఉన్న వ్యక్తో లేకపోతే పాపులారిటీ ఉన్న వ్యక్తి అడ్డుదారిలో వెళ్ళిపోతుంటాడు, అంటే త్వరగా దర్శనం అయిపోద్దని. వాళ్ళ పిల్లలు ఓహో అధికారం ఉంటే ఇలా అడ్డుదారిలో హ్యాపీగా సుఖంగా సంతోషంగా నేను ఉండొచ్చు అనే అహంభావంతో ఫీల్ అవుతుంటాడు. సో క్రమశిక్షణ ఎట్లా స్టార్ట్ అవుతుంది? సమాజం ఒక టెంపుల్కి వెళ్ళేటప్పుడే మనకి క్రమశిక్షణ స్టార్ట్ అవుతుంది. అంటే ఒక ఎదుటి వ్యక్తిని గౌరవించడం. ఎప్పుడైతే ఒక ప్రాణం విలువ ఎదుటి వ్యక్తిని గౌరవిస్తామో ప్రాణం తీయమండి. ప్రాణం తేలేము అసలు. ఏ వ్యక్తి ప్రాణం తెలదు. ఆ వ్యక్తి చేసిన వ్యక్తిని శిక్షించండి, జైల్లో పెట్టండి, కానీ అతను హింస పెట్టచ్చు, కానీ పోయిన ప్రాణం వస్తుందా? కాబట్టి ప్రాణం విలువ తెలియాలి. సమాజంలో విలువలు పెంచాలంటే అందరూ ప్రతి వ్యక్తి ఈ పాత్ర తీసుకోవాలని నా కోరిక. ఓకే, సో శ్రీరామ్ గారు, ఇప్పుడు అందరూ కూడా ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి చట్టాల గురించి మరి ముఖ్యంగా మాట్లాడుకుంటున్నారు. చట్టాలు కఠినతరం చేస్తే ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగవు అని కూడా మాట్లాడుకుంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? రైట్. సో శేఖర్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు చట్టాల గురించి కూడా అందరు మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ చట్టాలు కఠినతరం చేసి ఉంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా ఉంటాయి కదా అన్నట్టుగా కూడా అందరు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అందరూ కూడా ప్రభుత్వాన్ని వేలెత్తి చూపుతున్నారు. ప్రభుత్వాన్ని, అది స్టేట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు, ప్రభుత్వాలనే ఇప్పుడు పాయింట్ అవుట్ చేసి మాట్లాడుతున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? చట్టాలు లేకపోవడం అనేది ఏమి, చట్టాలు అయితే ఆల్రెడీ వ్యవస్థకు సంబంధించి, వ్యక్తి హక్కులకు సంబంధించి పూర్తిగా చట్టాలు అయితే ఉన్నాయి. దాన్ని ఇంప్లిమెంట్ చేసే విషయం ఉంది, చట్టాలను ఇంప్లిమెంట్ చేసే విషయం ఉంది. ఇందాక బాలాజీ గారు చెప్పినట్టు ఈ వ్యవస్థలో, సమాజంలో ఒక పెద్ద వ్యక్తి అనుసరించే తీరును బట్టి ఆ ప్రాంతం యొక్క ప్రజలు
అక్కడ ఆ పరిస్థితిని చూసిన ప్రజలు వాళ్ళు మోటివేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఓహో, ఈయనకి రాజకీయ పలుకుబడి ఉంటే ఇలా ఉంటుంది. అట్లాగే చట్టం ద్వారా వ్యక్తి తనకు కావాల్సిన హక్కును పొందే క్రమంలో ఆ హక్కుల్ని డబ్బులు ఇచ్చి లంచం ఇచ్చి కొనుక్కునే పరిస్థితిలో, లేదా ఎవరితో సిఫార్సు చేసి తెచ్చుకునే పరిస్థితిలో ఆ చట్టం మీద ఉన్న అవగాహన లేకపోతే దాని మీద ఉన్న కాన్ఫిడెన్స్ పోతుంది, వ్యక్తిలో కాన్ఫిడెన్స్ పోతుంది. ఎలాగైనా మనం డబ్బు సంపాదించి లేకపోతే ఎవరో ఒకళ్ళ రికమెండేషన్ సంపాదించి చేస్తే తప్పితే మనకి న్యాయంగా మన హక్కులు మనం పొందలేమనే పరిస్థితి ఈ వ్యవస్థ కల్పిస్తుంది. ఖచ్చితంగా వ్యవస్థలో మార్పు రావాలి, చట్టాలను ఇంప్లిమెంట్ చేసే పరిస్థితిలో మార్పు రావాలి. ఇందాక గీతా నాయుడు గారు చెప్పారు పరిస్థితి. ఇవి అన్ని ఎలా వస్తాయి అంటే పాఠశాల నుంచే జీవన నైపుణ్యాలతో కూడిన లైఫ్ స్కిల్స్ అనే ఒక సబ్జెక్ట్ ని ఇందులో ఇంక్లూడ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పూర్తిగా వాళ్ళు ఉద్యోగాలకి వెళ్ళే వరకు పాఠశాలలో ఖచ్చితంగా లైఫ్ స్కిల్ అనే ఒక సబ్జెక్ట్ ని వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాత తరం కుటుంబ వ్యవస్థ ఇక్కడ లేదు, అక్కడ జరిగిన సంభాషణలు ఇక్కడ జరగటం లేదు. ఎవరికి వాళ్ళు ఇక్కడ పరిస్థితి ఏంటంటే మనిషి సంగతి జాయింట్ ఫ్యామిలీ మధ్య ఇలాంటి లోన్లీనెస్ అనేది ఉండకపోయేది. ఏమైనా మాట్లాడుకోవాలని షేర్ చేసుకోవాలన్నా చాలా ఎక్కువ సంఖ్యలో జనాలు ఉండే కాబట్టి అదంతా గట్టెక్కగలిగారు. కానీ ఇప్పుడు అలా ఏం లేదు. న్యూక్లియర్ ఫ్యామిలీలో చాలా చూసుకుంటారు. మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇక్కడ మనిషి సంఘజీవి, న్యూక్లియర్ జాయింట్ ఫ్యామిలీలో అందరూ ఉంటారు. ఇక్కడ ఆ పరిస్థితి కూడా లేదు. ఇక్కడ న్యూక్లియర్ ఫ్యామిలీ కూడా లేదు. మీకు అర్థమయ్యే పరిస్థితి ఏంటంటే ఇక్కడ సంఘంలో ఇప్పుడు వచ్చిన పొజిషన్ లో అంతా ఆన్లైన్. మార్కెట్కి వెళ్ళి చిన్న పిల్లలు, బీటెక్ చదివిన పిల్లలు కూడా తనకు కావాల్సిన వస్తువులు ఏమైనా కొనుక్కు రావాలి అని చెప్పంటే వెళ్ళలేని పరిస్థితులు, వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలాంటి పొజిషన్ లో ఉన్నారు. కాబట్టి అంతా ఆన్లైన్ లో బుక్ చేసుకోవటం, ఆన్లైన్ లో రావటం, ఎవరితో ఇంటరాక్ట్ అయ్యే పరిస్థితి లేదు, ఎవరితో ఇంటరాక్షన్ జరిగే పరిస్థితి లేదు, స్పోర్టివ్ మెంటాలిటీ లేదు. ఎక్కడికెక్కడ తన ఆహాన్ని ప్రవర్తించాలనే ధోరణిలో కనిపిస్తా ఉన్నారు. కాబట్టి ఈ మంచి పేరెంటింగ్. ఓకే, సో ఊహామయంతి గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఏంటంటే మెంటల్ హెల్త్ బాగుండాలంటే ముందు మనం ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండాలండి. అప్పుడు మనకంటే స్కూల్ కి వెళ్ళడం, ఇంటికి వచ్చి ఆడుకోవడం ఇలాంటివన్నీ ఉండే. ఇప్పుడు స్కూల్ టైమింగ్స్ పెరిగిపోయాయి. ఖాళీ టైంలో ఏదైనా కొంచెం ఫ్రీ టైం దొరికితే అది ఫోన్ చూడడమో లేకపోతే ఎక్కువ ఫోన్ చూడడానికి కేటాయిస్తున్నారు. అప్పట్లో మనం ఇంత బాగున్నాం, కొంచెం స్టేబుల్ గా ఉన్నాం, మనకి ఏదైనా సమస్య వచ్చి నిలబడి దాన్ని ఎదుర్కొని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కానీ పారిపోవడానికో లేకపోతే ఇంకొకరు అంతం చేయడానికో మనం ట్రై చేయట్లేదంటే మనకి అప్పుడు ఇన్ని రిసోర్సెస్ లేకపోవడం వల్ల మనం చదువు మీద ప్లస్ ఇంకా ఫ్యామిలీతో మాట్లాడడం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, ఇంకా కొంత టైం బయటికి వెళ్ళి ఆడుకోవడం వల్ల మనకు కొంచెం ఒక అవగాహన అనేది వచ్చింది సొసైటీ మీద, బయట ఎలా మెలుక్కోవాలి ఏంటి అన్నది. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ స్కూల్కి వెళ్ళడం లేదా ఇంటి దగ్గర ఈ ఫోన్లు చూడడం తప్ప ఇంకే ఫిజికల్ యాక్టివిటీ లేదు. అప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే ఏదో ఒక లేకపోతే స్విమ్మింగ్ నేర్చుకోవడమో, మ్యూజిక్ నేర్చుకోవడమో, డాన్స్ నేర్చుకోవడం ఏదో ఉండేది. కానీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే పిల్లలందరూ ఇంట్లో ఉంటున్నారు లేదా ట్రిప్పుల్కి వెళ్తున్నారు. దాని వల్ల ఇప్పుడు వస్తున్న వెబ్ సిరీస్, మూవీస్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారండి? ఇప్పుడు రిలీజ్ అవుతున్న వెబ్ సిరీస్ కానివచ్చు, మూవీస్ కానివచ్చు, షార్ట్ ఫిల్మ్స్, వీటన్నింటి కూడా పిల్లలు కానివచ్చు లేకపోతే మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా వీళ్ళందరూ చూస్తున్నారనమాట. సో దీని ఇంపాక్ట్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? దీని ఇంపాక్ట్ వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పలేం, కానీ దీని ఇంపాక్ట్ ఎంతో కొంత ఉంటదండి. ఎందుకంటే అప్పుడు సినిమాలకు వెళ్ళేటప్పుడు చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్తాం, ఫ్యామిలీతో వెళ్ళేవారు. ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్ళే సినిమాలు ఎక్కడండి తీస్తున్నారు? సెన్సార్ బోర్డు వాళ్ళు అన్నిటికీ పర్మిషన్లు ఇస్తున్నారు. సినిమా థియేటర్స్ లోనే ఇలాంటివి అన్ని చూడకూడదు, చిన్నపిల్లలు చూడుకొని వైలెన్స్ గానీ, క్రైమ్స్ గానీ ఇవన్నీ కూడా చూపించేస్తున్నారు. ఇంక వెబ్ సిరీస్ గురించి చెప్పాలంటే ఇంకా బయట మనం ఎప్పుడు చూడలేనివి, వినలేనివి కూడా అందులో చూడాల్సి వస్తుంది, వినాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఏదైనా కూడా ఫోన్ చూసేటప్పుడు, వాళ్ళ టీవీ చూసేటప్పుడు పేరెంట్స్ ఏం చేయాలి? పేరెంటల్ కంట్రోల్ లో పెట్టాలండి. దానికి ఒక మోడ్ అనేది ఒకటి ఉంటది. ప్రతిదీ టెక్నాలజీ ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్ ప్రపంచంలో ఉన్నప్పుడు మన టెక్నాలజీని యూజ్ చేసుకొని కూడా పిల్లలు ఏం చూస్తున్నారు, ఏం చూడకూడదు అవన్నీ కూడా కంట్రోల్ చేయాలండి. పేరెంట్స్ పిల్లల్ని కనేసామా, స్కూల్లో జాయిన్ చేసామా, ఫీజులు కట్టేసామా అని కాకుండా వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు కోసం వాళ్ళ వంతు ప్రయత్నం కూడా ఒకటి చేయాలండి. వాళ్ళ బాధ్యత వహించాలి వాళ్ళ పిల్లల పట్ల. ఓకే, సో ఫైనల్ గా గీతా నాయుడు గారు ఖచ్చితంగా మానవత విలువల గురించి నేర్పించాలండి. ఓకే,
గీతా నాయుడు గారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ ఫైనల్ టేక్ ఏంటి? ఏం లేదండి, ఫ్యామిలీస్ గా అంతా హ్యాపీగా ఉండాలి, తల్లిదండ్రులను గౌరవించండి, ప్రేమించండి. మీరు ప్రేమించొద్దు నన్ను అడిగితే నాకు ప్రేమల వివాహాలు నాకు నచ్చవు అంటే నా ఒపీనియన్. నేను అందరినీ బాధ పెట్టట్లేదు, క్షమించండి. నాకైతే ప్రేమ వివాహాలు వద్దని చెప్తాను. చక్కగా ఒకవేళ ప్రేమిస్తే ఇన్ కేస్ కర్మకాలి ప్రేమిస్తే కనుక తల్లిదండ్రులను అడిగి అటు ఫ్యామిలీని ఇటు ఫ్యామిలీని ఒప్పించే వరకు ఉండి చక్కగా ఆలోచించుకొని పెళ్లి చేసుకోండి. ఇటు ఫ్యామిలీని కానీ అటు ఫ్యామిలీని బాధ పెట్టద్దు, ఒకరు చంపుకోవద్దు. చంపే రైట్ కానీ చంపించుకోవడం రైట్ కానీ లేదు. మొన్న కూడా అండి ఈ మధ్య మనం చూసే ఉంటాము, ఒక అక్క తల్లిదండ్రులు ఒక పెద్ద అమ్మాయిని చంపేసింది, చెల్లి. ఏంటి పెద్ద అబ్బాయితో లివింగ్ రిలేషన్షిప్ వద్దమ్మా అన్నందుకు. అది మన తెలంగాణ స్టేట్ లో జరిగింది. కాబట్టి నేను మీ ఛానల్ నుంచి ఒకటే డిమాండ్ చేస్తాను, నేను రిక్వెస్ట్ ఎప్పుడు నుంచి అన్ని డిమాండ్లే చేస్తాను. నేను ఒక మహిళగా రేవంత్ రెడ్డి గారికి డైరెక్ట్ గా అడుగుతున్నాను, నేను మీకు చిత్తశుద్ధి ఉంటే మీ కాంగ్రెస్ గవర్నమెంట్ కి నిజంగా ఎన్ని సంవత్సరాలు చేశారు, దేశం సంకనాకి ఇచ్చారు, అది వేరే సబ్జెక్టు. కానీ ఇప్పుడైనా సరే మహిళలు కానీ మా పురుషులు కానీ అందరూ హ్యాపీగా ఉండాలి, ఫ్యామిలీలు హ్యాపీగా ఉండాలంటే బుక్కులు ముందు ఒక సబ్జెక్ట్ తీసుకురండి, సెకండ్ క్లాస్ నుంచి పెట్టాలి. పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్తుంటేనే బ్రెయిన్ లో బాగుంటుంది, విలువలు అవి తెలిసే, మంచి చెడు తెలుస్తుంది, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించాలి. చిన్న చిన్న చట్టాలు పెట్ట అన్ని చట్టం మొత్తం చదవమని చెప్పట్లేదు, అది మనం చిన్న చిన్న పొరపాట్లు చేసి ఎలాంటివి ఉంటాయి ఏంటి అని. తర్వాత ప్రతి స్కూల్లో ఇంకో స్కూల్ ఒక నిమిషం అండి, నాకు టైం ఇవ్వండి. నారాయణ స్కూల్, శ్రీ చైతన్య, భాష్యం స్కూల్స్ లో ఎక్కువ అండి. మార్నింగ్ 10th క్లాస్ అయితే మరి చూస్తే మార్నింగ్ 7:30 నుంచి నైట్ 7:30, 8 వరకు కూర్చోబెట్టేస్తారండి వాళ్ళకండి. మొత్తం స్కూల్ మొత్తం ఇలా ఉంటుందండి. బిల్డింగ్ ఎక్కడైనా సరే మీరు ఎంక్వైరీ చేయండి, నేను చాలా చూసాను, వెళ్ళాను కూడా. ఫైర్ యాక్సిడెంట్ అయితే కూడా వెళ్ళటానికి కూడా ఉండదు. వాళ్ళకి ఎంతసేపు చదువు మిక్సీలు వేసి చురిపేస్తా ఉంటారు. వాళ్ళకి స్టేట్లు రావాలి, స్టేట్ నారాయణ ఓ లక్షలు పోసేసి యాడ్లు ఇచ్చేస్తున్నాడు. అక్కడ పక్కన నారాయణ గారు డబ్బు సంపాదించాడు, మరి ఏం చేస్తాడు అని కూడా నాకు అర్థం కాదు. ఇంకా సంపాదిస్తున్నాడు పక్కన స్టేట్ లో కూడా, ఆంధ్రాలో ఇప్పటికీ మినిస్టర్ గా ఉండాలి, నాకు అర్థం కాదు. కాకపోతే ఇవన్నిటి మీద ఉక్కుపాద మాత్రం ఎడ్యుకేషన్ మీద తప్పకుండా చేయాలి. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ మనం కట్టడి చేసి ఈ బుక్ సబ్జెక్ట్ పెట్టి మాట్లాడిస్తాం, ప్రజల మీద సమాజం మీద మంచి చూపిస్తే. థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ గారు.